కేరళలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. కొండ చర్యలు విరిగిపడి ఇప్పటివరకు 107 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వందల మందిని రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇక ఇటు 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో కేరళకు మరో భారీ ముప్పు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. 600 మంది వలస కూలీల ఆచూకీ గల్లంతైంది. మండకై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు వచ్చిన బెంగాల్, అసోం నుంచి వందలాది మంది కార్మికులు వచ్చారు. వీరి ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. 65 కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో పెను ప్రమాదం జరిగింది. మరోవైపు కొన్ని మృతదేహాలు చెలియార్ నదిలో తేలి ఆడుతున్నాయి. ఘటనా స్థలానికి కిలోమీటర్ దూరంలో ఉన్న దాదాపు 11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటు నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చేస్తున్నారు. 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లతో రెస్క్యూ చేస్తున్నారు. 200 మంది సైనిక సిబ్బంది నిత్యం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కేరళలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. కొండ చర్యలు విరిగిపడి ఇప్పటివరకు 107 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వందల మందిని రెస్క్యూ చేసి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇటు 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో కేరళకు మరో భారీ ముప్పు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. 600 మంది వలస కూలీల ఆచూకీ గల్లంతైంది. మండకై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు వచ్చిన బెంగాల్, అసోం నుంచి వందలాది మంది కార్మికులు వచ్చారు. వీరి ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. 65 కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో పెను ప్రమాదం జరిగింది. మరికొన్ని మృతదేహాలు చెలియార్ నదిలో తేలియాడుతున్నాయి. ఘటనా స్థలానికి కిలోమీటర్ దూరంలో ఉన్న దాదాపు 11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇటు నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చేస్తున్నారు. 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లతో రెస్క్యూ చేస్తున్నారు. 200 మంది సైనిక సిబ్బంది నిత్యం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.